వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం 5వ తరగతి తెలుగు సాధనా పుస్తకం పాఠం తోలు బొమ్మలాట సాధనా పత్రాలకు సమాధానాలను తెలుసుకుందాం. సాధన పత్రం 1. చదవడం, వ్యక్తపరచడం. కింది పేరాను చదవండి, జిల్లాల పేర్ల కింద గీతలు గీయండి. అంటే ముందుగా మనం పేరాను చదవాలి. ఆ పేరాలో ఇచ్చిన ఆంధ్రప్రదేశ్లోని కొన్ని జిల్లాలు ఉన్నాయి, వాటి కింద మనం గీత గీయాలి. పేరాలో ఇచ్చిన జిల్లాలు వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం. తర్వాత పై పేరాలోని సంయుక్తాక్షర పదాలు రాయండి. సంయుక్తాక్షర పదాలు అంటే మనకు తెలుసు, ఏదైనా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు చేర్చడం ద్వారా ఏర్పడే అక్షరాలు. అలాంటి సంయుక్తాక్షరాలతో ఏర్పడే పదాలను మనం రాయాలి. అవి ప్రాచీన, సంవత్సరాలు, ప్రాముఖ్యం. తరువాత పై పేరాలో ఒక నానుడి ఉంది కదా, దాన్ని గుర్తించి రాయండి. ఈ పేరాలో ఉన్న నానుడి 90 ఆమడలైనా వెళ్ళి తోలు బొమ్మలాట చూడాలి. తర్వాత నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి అంటున్నారు. 1. జీవం అంటే ప్రాణం. 2. జానపదం పల్లెటూరు. 3. శతాబ్ది 100 సంవత్సరాలు. 4. వలస ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడం. 5. ప్రాముఖ్యం అంటే ప్రాధాన్యం. 6. నానుడి వాడుకగా అనే మాట. తర్వాత ప్రశ్న, పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మనం ఆ పేరా చదివాం కదా, ఆ పేరా ఆధారంగా ఇక్కడ ఇచ్చిన 2 ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. మొదటి ప్రశ్న, తోలుబొమ్మలాట ఎప్పటి నుంచి ప్రచారంలో ఉంది? దీనికి సమాధానం, తోలుబొమ్మలాట క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుండి ప్రచారంలో ఉంది. 2. మన రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతాలలో తోలుబొమ్మల కళాకారులు ఉన్నారు? సమాధానం, మన రాష్ట్రంలో తూర్పుగోదావరి, వైఎస్ఆర్ కడప, అనంతపురం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో తోలుబొమ్మ కళాకారులు ఉన్నారు. తర్వాత గీతల్లో అందంగా రాయండి. మనకు ఒక వాక్యం ఇచ్చారు, శ్రీకాకుళం తప్పెటగుండ్ల ఆటకు ప్రసిద్ధి చెందినది. ఈ వాక్యాన్ని మనం కింద ఇచ్చిన గీతల్లో గుండ్రంగా అందంగా రాయాలి. సాధన పత్రం 2. కింది పేరాను ధారాళంగా చదవండి, వాద్య పరికరాల పదాల కింద గీత గీయండి. ముందుగా ఇచ్చిన పేరాను ధారాళంగా చదవాలి. తర్వాత ఆ పేరాలో ఇచ్చిన వాద్య పరికరాల కింద గీత గీయాలి. ఈ పేరాలో ఇచ్చిన వాద్య పరికరాలు హార్మోనియం, మద్దెల, తాళాలు. తర్వాత పై పేరా ఆధారంగా వచనం మార్చి రాయండి. అంటే కొన్ని పదాలు ఏకవచనంలో ఇచ్చారు, మనం వాటిని బహువచనంలో మార్చి రాయాలి. అవి కథ, కథలు, బొమ్మ, బొమ్మలు, పువ్వు, పూలు, కళాకారుడు, కళాకారులు. తర్వాత పై పేరాలోని సంయుక్తాక్షర పదాలు గుర్తించి రాయండి. అంటే పై పేరాలో ఉన్న కొన్ని సంయుక్తాక్షర పదాలు రాయాలి. మధ్య, ప్రదర్శన, పాత్ర, హార్మోనియం. తరువాత నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. 1. అడుగు అంటే 12 అంగుళాలు లేదా పాదము. 2. కీలక పాత్ర అంటే ప్రముఖ స్థానం. తర్వాత ప్రశ్న, పై పేరా ఆధారంగా ప్రశ్నలకు సమాధానం రాయండి. 1వ ప్రశ్న, తోలుబొమ్మలకు వాడే రంగులు ఏవి? సమాధానం, ప్రకృతిపరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి సహజ సిద్ధమైన రంగులు వాడతారు. 2. తోలుబొమ్మలాట కోసం పందిరి వేశారు కదా, ఇంకా ఏ ఏ కార్యక్రమాల కోసం పందిరి వేసి నిర్వహిస్తారు? జవాబు, పెళ్ళిళ్ళు, పండగలు, శుభకార్యాలకు పందిరి వేస్తారు. తరువాత గీతల్లో అందంగా రాయండి. మనకు ఒక వాక్యం ఇచ్చారు, యక్షగానం, బుర్రకథ మన తెలుగు జానపద కళారూపాలు.
ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో గుండ్రంగా అందంగా రాయాలి. సాధన పత్రం 3. కింది పేరాను ధారాళంగా చదవండి. ముందుగా పేరాను మనం ధారాళంగా చదవాలి. తర్వాత ప్రశ్న, తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథా వస్తువులు ఏవి? తోలుబొమ్మలాటలో ప్రదర్శించే కథా వస్తువులు రామాయణం, భారతం, భాగవతం, వేమన శతకం, సుమతి శతకం, నీతి శతకం మొదలైనవి. తర్వాత నిఘంటువు ఆధారంగా కింది పదాలకు అర్థాలు రాయండి. 1 సూక్తి అంటే మంచి మాట. 2 లీలలు అంటే అద్భుత కార్యాలు. తర్వాత పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తించండి. 1 తోలుబొమ్మలాటలోని హాస్య పాత్రలు ఏవి? సమాధానం, తోలుబొమ్మలాటలోని హాస్య పాత్రలు బంగారక్క, కేతిగాడు. కేతిగాడినే జుట్టుపోలిగాడు అని కూడా అంటారు. 2వ ప్రశ్న, తోలుబొమ్మలాట ఏ రాగంతో ప్రారంభమై ఏ రాగంతో ముగుస్తుంది? సమాధానం, తోలుబొమ్మలాట నాటరాగంతో ప్రారంభమై సురభి రాగంతో ముగుస్తుంది. తర్వాత కింది ఖాళీలను పూరించండి. 1 కేతిగాడినే డ్యాష్ అని కూడా అంటారు, జుట్టు పోలిగాడు. 2 వీరి ప్రదర్శన ఎన్ని రోజులు ఉంటుంది? సమాధానం 3 రోజులు. తర్వాత గీతల్లో అందంగా రాయండి. మనకు ఒక వాక్యం ఇచ్చారు, తోలుబొమ్మలాట చక్కని హాస్యం, ఆనందాన్ని ఇస్తుంది. ఈ వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో గుండ్రంగా అందంగా రాయాలి. సాధన పత్రం 4. కింది పేరాను చదవండి. జానపద కళారూపాల కింద గీత గీయండి. ఈ పేరాను చదివిన తర్వాత ఆ పేరాలో ఇచ్చిన జానపద కళారూపాల కింద గీత గీయాలి. అవి ఎర్రింకు పెన్నుతోటి గీత గీసాం చూడండి. పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథ, ఒగ్గు కథ, జముకుల కథలు మొదలైనవి. తర్వాత పై పేరా ఆధారంగా కింది వాక్యాల్లోని ఖాళీలను పూరించండి. 1 కళలలో డ్యాష్ ప్రతిబింబిస్తుంది, మానవ నాగరికత. 2 డ్యాష్ వంటి ఎన్నో జానపద కళలను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిది, పగటి వేషాలు, కోలాటాలు, బుర్ర కథ, ఒగ్గు కథ, జముకుల కథలు. తర్వాత పై పేరాలో కింది వాక్యాలను గుర్తించండి, వాటి కింద గీత గీయండి. మనకు 3 వాక్యాలు ఇచ్చారు. 1 సంస్కృతిని కాపాడుకోవటం మన కర్తవ్యం. 2 ఈ కవులు కాలగర్భంలో కలిసిపోకూడదు. 3 ఇందుకు వీరికి మంచి జ్ఞాపక శక్తి కావాలి. ఈ 3 వాక్యాలకు సంబంధించిన పదాలను పై పేరాలో బ్లూ కలర్ ఇంకుతో గుర్తించడం జరిగింది. తర్వాత నిఘంటువు ఆధారంగా పదాలకు అర్థాలు రాయండి. 1 తర్ఫీదు అంటే శిక్షణ, అభ్యాసం. 2 నైపుణ్యం అంటే నేర్పు, సామర్థ్యము. 3 సుతపాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. ప్రశ్న, పై పేరా ఆధారంగా కింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. 1వ ప్రశ్న, తోలుబొమ్మలాట కళాకారులు తమ పిల్లలకు ఏ ఏ అంశాలపై తర్ఫీదునిస్తారు? జవాబు, తోలుబొమ్మలు తయారు చేయటం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై తర్ఫీదునిస్తారు. 2 తోలుబొమ్మలాటలో ప్రదర్శించే వాటిని ఎలా నేర్చుకుంటారు? ముఖత పారాయణం ద్వారా, అనగా ఒకరు చెబుతుంటే విని నేర్చుకుంటారు. తర్వాత గీతల్లో అందంగా రాయండి. మనకి ఇక్కడ ఇచ్చిన వాక్యాన్ని కింద ఇచ్చిన గీతల్లో గుండ్రంగా అందంగా రాయాలి. సాధన పత్రం 5. కింది వాక్యాలలోని ఖాళీలను సరైన పదాలతో పూరించండి. అక్కడ కొన్ని పదాలు ఇచ్చారు మనకు, దీపపు మసి, కృష్ణలీలలు, జంతు చర్మం, కేతిగాడు, బుర్ర కథ. ఈ పదాలను కింద ఇచ్చిన ప్రశ్నల్లోని ఖాళీలలో సరైన చోట రాయాలి. 1 భాగవత కథల్లో ఎక్కువగా భక్త ప్రహ్లాద, సతీ సావిత్రి, డ్యాష్ మొదలైనవి ప్రదర్శిస్తారు, కృష్ణలీలలు. 2 ప్రకృతి పరంగా దొరికే మోదుగు పువ్వు,
బంక, డాష్ వంటి సహజ సిద్ధ రంగులు వాడతారు. దీపపు మసి. 3. తోలుబొమ్మల తయారీలో డాష్ ఉపయోగిస్తారు. జంతు చర్మం. 4. డాష్ని జుట్టు పోలిగాడు అంటారు. కేతిగాడు. 6. పగటి వేషాలు, కోలాటం, డాష్, ఒగ్గు కథ, జముకుల కథ వంటి జానపద కళలను కాపాడుకోవాలి. బుర్ర కథ. తరువాత కింది పేరాను చదవండి, ప్రశ్నలు తయారు చేయండి. పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయాలి. ఆ పేరాకు సంబంధించిన ప్రశ్నలు: 1. బొమ్మలు గీయటానికి ఎవరు ఆసక్తి చూపుతారు? 2. చిత్రలేఖనం అంటే ఏమిటి? 3. చిత్రలేఖనం ఎన్ని రకాలు, అవివేవి? 4. బొమ్మ ఎప్పుడు అందంగా కనబడుతుంది? 5. చిత్రలేఖనంలో ప్రధానమైన అంశం ఏమిటి? సాధన పత్రం 6. కింది గోడ ప్రకటన పత్రాలను చదవండి, ప్రశ్నలకు సమాధానాలు రాయండి. మనకిక్కడ 2 గోడ ప్రకటన పత్రాలు ఉన్నాయి. 1 సత్యహరిశ్చంద్ర నాటకానికి సంబంధించి, 2 పాఠశాల వార్షికోత్సవం సంబంధించి. ఈ 2 ప్రకటనలో ఉన్న విషయాల ఆధారంగా కింద ఇచ్చిన ప్రశ్నలకు మనం సమాధానాలు రాయాలి. 1వ ప్రశ్న: గోడ ప్రకటనలో ప్రదర్శించబడుతున్న నాటకం పేరు? సత్యహరిశ్చంద్ర. 2 పాఠశాలలో జరిగే కార్యక్రమానికి ఎవరు ఆహ్వానిస్తున్నారు? ప్రధానోపాధ్యాయులు. నాటకం ఎక్కడ ప్రదర్శించబడుతుంది? తుమ్మలపల్లి కళాక్షేత్రం, విజయవాడ. పాఠశాలలో జరుగుతున్న కార్యక్రమం ఏమిటి? పాఠశాల వార్షికోత్సవం. నాటకాన్ని ఎవరు ప్రదర్శిస్తున్నారు? మేఘనా ఆర్ట్స్ వారు. పాఠశాలలో జరిగే కార్యక్రమం ఏ తేదీన జరుగుతుంది? 12/4/2021 తేదీన. నాటకం ప్రారంభించే సమయం సాయంత్రం 6 గంటలు. సాధన పత్రం 7. పదజాలం. కింది పట్టికలో పాఠానికి సంబంధించిన పదాలు గుర్తించి రాయండి. ఆ పట్టికలో ఉన్న పాఠానికి సంబంధించిన పదాలు మనం గుర్తించి పక్కనే రాయాలి. అవి స్త్రీ, సురభి, రాగం, వంత, పగటి, తయారు మొదలైనవి. తరువాత పాఠంలో హార్మోనియం, మద్దెల, తాళాలు వంటి వాద్య పరికరాలు ఉన్నాయి కదా, మీకు తెలిసిన వాద్య పరికరాలు రాయండి. మనకు తెలిసిన వాద్య పరికరాలు రాయాలి. అవి తబలా, పెల్లన గ్రోవి, టోలు, డప్పు, వీణ, సన్నాయి మొదలగునవి. తర్వాత తోలుబొమ్మలాటకు సంబంధించిన పదాలను రాయండి, వాటితో వాక్యాలను రాయండి. తోలుబొమ్మలాటకు సంబంధించిన పదాలు: కళాకారులు, తోలుబొమ్మలు, తెర, ఎదురుబద్ద, జంతు చర్మాలు, బంక. వాటికి సంబంధించిన వాక్యాలు: 1. కళలను ప్రదర్శించే వారిని కళాకారులు అంటారు. 2. తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలు ఉపయోగిస్తారు. 3. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడానికి పల్చటి తెల్లని తెర కడతారు. 4. తోలుబొమ్మలాటలో బొమ్మలు ఆడించడానికి ఎదురుబద్ద ఆధారంగా ఉంటుంది. సాధన పత్రం 8. తోలుబొమ్మల తయారీకి కావలసిన వస్తువులు మీ పాఠంలోని వెతికి రాయండి. అవి ఇంకా ఎందుకు ఉపయోగిస్తామో రాయండి. తోలుబొమ్మల తయారీకి సంబంధించి మన పాఠంలో ఉన్న వస్తువులు: జంతువుల చర్మం, మోదుగ పువ్వు, దీపపు మసి, బంక, ఎదురుబద్ద, సహజ రంగులు. ఇవి ఇంకా ఎందుకు ఉపయోగిస్తారో చూద్దాం. జంతువుల చర్మంతో బెల్టులు, సంచులు, బట్టలు తయారు చేస్తారు. ఆయుర్వేదంలో ఔషధాలు తయారు చేయడానికి మోదుగు పువ్వు వాడతారు. బుట్టలు అల్లడానికి ఎదురుబద్ద వాడతారు. తర్వాత పాఠం ఆధారంగా వాక్యాలు జత చేయండి, రాయండి. ముందుగా వాక్యాలను జత చేద్దాం. సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. తోలుబొమ్మలాట ప్రదర్శనలో 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి
పిల్లలకు శిక్షణ ఇస్తారు. బొమ్మలు ఆడించడానికి వెదురుబద్దే ఆధారం. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. ఇలా జత చేసిన తర్వాత ఆ వాక్యాలను మనం కింద ఇచ్చిన గీతల్లో రాయాలి. సంస్కృతిని కాపాడుకోవడం మన కర్తవ్యం. తోలుబొమ్మలాట ప్రదర్శనలో 6 నుంచి 8 మంది కళాకారులు ఉంటారు. ఈ కళాకారుల కుటుంబాలలో చిన్నప్పటి నుంచి పిల్లలకు శిక్షణ ఇస్తారు. బొమ్మను ఆడించడానికి వెదురుబద్దే ఆధారం. ఇవి అన్ని కాలాలకు అనుకూలంగా ఉంటాయి. సాధన పత్రం 9. కీలక పదానికి సంబంధించిన పదాలు రాయండి. వాటి గురించి 2 వాక్యాలు రాయండి. ఇక్కడ మనకు కీలక పదం సినిమా. ఆ సినిమాకు సంబంధించిన పదాలు రాయాలి. వాటి గురించి 2 వాక్యాలు రాయాలి. ముందుగా సినిమాకు సంబంధించిన పదాలు నటులు, కెమెరామ్యాన్, మేకప్ మ్యాన్, పాటలు, గాయకులు, డ్యాన్స్ మాస్టర్, దర్శకుడు, నిర్మాత మొదలైనవారు. వాక్యాలు: 1. సినిమాలో వివిధ పాత్రలు పోషించే వారిని నటులు అంటారు. 2. సినిమా తీయడానికి కావలసిన సౌకర్యాలు కల్పించే వారిని నిర్మాత అంటారు. 3. సినిమాను కెమెరాతో తీసే వ్యక్తిని కెమెరామాన్ అంటారు. ఈ విధంగా రాయవచ్చు. తరువాత బంకమట్టితో ఏ ఏ బొమ్మలు చేయవచ్చో రాయండి. ఆ పదాలతో సొంత వాక్యాలు రాయండి. అంటే బంకమట్టితో మనం ఏ ఏ బొమ్మలు చేయవచ్చో రాయాలి. అవి ఉదాహరణకు: 1. రేడియో. మా తాత రేడియోలో పాట వింటాడు. ఇంకా 1. వినాయకుడు. వినాయక చవితికి బంకమట్టితో వినాయకుని బొమ్మలు చేస్తారు. 2. పాత్రలు. మట్టి పాత్రలు చేసుకొని పిల్లలు ఆడుకుంటారు. 3. బండి. రైతులు ఎడ్ల బండిపై ధాన్యాన్ని ఇంటికి తెస్తారు. 4. ట్రాక్టరు. రైతులు పొలం దున్నడానికి ట్రాక్టర్ ఉపయోగిస్తారు. 5. బస్సు. నేను పాఠశాలకు బస్సులో వెళతాను. ఈ విధంగా మట్టితో తయారు చేసే బొమ్మలను ఇంకా ఎలా ఉపయోగిస్తామో రాయాలి. సాధన పత్రం 10. స్వీయ రచన. కింది ప్రశ్నలకు సొంత మాటల్లో జవాబులు రాయండి. 1. తోలుబొమ్మల తయారీలో రంగుల కోసం వేటిని ఉపయోగిస్తారు? జవాబు: తోలుబొమ్మల తయారీలో ప్రకృతి పరంగా దొరికే మోదుగ పువ్వు, బంక, దీపపు మసి వంటి వాటిని ఉపయోగిస్తారు. 2. కళాకారుల పిల్లలకు తోలుబొమ్మలాట కళలో ఏ ఏ అంశాల్లో శిక్షణ ఇస్తారు? సమాధానం: తోలుబొమ్మలు తయారు చేయటం, వాటిని ఆడించడం, పద్యాలు, పాటల గానం, సంభాషణలు పలికే తీరు తదితర అంశాలపై శిక్షణనిస్తారు. 3. తోలుబొమ్మలాటకు కథా వస్తువులుగా వేటిని తీసుకుంటారు? సమాధానం: తోలుబొమ్మలాటకు రామాయణ, భారత, భాగవత కథలతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకాల్లోని పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, నీతి వాక్యాలు, సామెతలను సందర్భానుసారంగా కథా వస్తువులుగా తీసుకుంటారు. 4వ ప్రశ్న: తోలుబొమ్మలాట లాంటి మరికొన్ని జానపద కళల పేర్లు రాయండి. అవి: పగటి వేషాలు, కోలాటాలు, బుర్రకథ, ఒగ్గు కథ, జముకుల కథలు, చెక్క భజన, డప్పు, సాముగారడి, హరికథ, పులివేషం, పెట్టెల దొర, తప్పెటగుండ్లు, గంగిరెద్దులు మొదలైనవి. 5. తోలుబొమ్మలాట గురించి 5 వాక్యాలు రాయండి. 1. తోలుబొమ్మలాట మన ప్రాచీన జానపద కళ. 2. ఈ కళ వినోదంతో పాటు విజ్ఞానాన్ని కూడా అందిస్తుంది. 3. తోలుబొమ్మల తయారీలో జంతు చర్మాలను, సహజ సిద్ధమైన రంగులు వాడతారు. 4. తోలుబొమ్మలాటకు రామాయణ, భారత, భాగవత కథలతో పాటు సమాజానికి అవసరమైన వేమన, సుమతి, నీతి శతకంలోని పద్యాలు, శ్లోకాలు, సూక్తులు, నీతి వాక్యాలు, సామెతలను సందర్భానుసారంగా కథా వస్తువులుగా తీసుకుంటారు. 5. తోలుబొమ్మలాంటి జానపద కళలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిది. సాధన పత్రం 11. సృజనాత్మకత.
తోలుబొమ్మల్లాగే మనం గుడ్డలతో బొమ్మలు, కాగితంతో బొమ్మలు తయారు చేసుకోవచ్చును. ఇక్కడ వేలికి తొడిగే కాగితపు బొమ్మను చూడండి. ఇలాంటివి తయారు చేయండి. వీటిని ఉపయోగించి ఒక కథను రాయండి. కింది కథను పూరించండి. కథ: అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క అటు ఇటు తిరుగుతుండగా ఒకచోట 2 పొట్టేళ్లు కొట్టుకోవడం చూసింది. వాటి పోట్లాటను నక్క ఆసక్తిగా చూస్తుంది. కొంతసేపటికి 2 పొట్టేళ్లకు గాయాలయ్యి రక్తం ధారగా కారసాగింది. చూస్తున్న నక్కకి రక్తం చూడగానే నోరూరింది. పొట్టేళ్లు అలసిపోయాయి అనుకొని పైనబడి వాటి మాంసం తినేయాలన్న కోరికతో ఒక్కసారిగా ముందు వెనక ఆలోచించకుండా వాటి మధ్యకి దూకింది. పొట్టేళ్లు 2 బలమైనవి. అవి దూరంగా వెళ్ళి ఢీకొట్టుకోవడానికి వేగంగా ముందుకు పరుగుదీశాయి. సరిగ్గా అదే సమయానికి నక్క వాటి మధ్యకి దూకింది. పొట్టేళ్ల మధ్యలో పడి నలిగిపోయింది. ఈ విధంగా ఈ కథలో ఉన్న పాత్రలకు సంబంధించిన బొమ్మలను మనం పేపర్తో తయారు చేసి వాటి ద్వారా మాట్లాడించినట్టుగా మనం కథను పూర్తి చేయవచ్చు. సాధన పత్రం 12. భాషాంశాలు. కింది వాక్యాలు చదవండి. వాక్యాలలో కర్త, కర్మ, క్రియాపదాలను గుర్తించండి. పట్టికలో పూరించండి. ఈ ఇచ్చిన వాక్యాలలో కర్త, కర్మ, క్రియాపదాలను మనం గుర్తించాలి. కర్త అంటే పని చేసేవారు. తర్వాత కర్మ అంటే ఆ పని యొక్క ఫలితాన్ని అనుభవించేవారు. క్రియ అంటే కర్త చేసే పనిని గురించి తెలిపే పదం. వాక్యాలు చూడండి. 1. లలిత సంగీతం నేర్చుకుంటుంది. ఈ వాక్యంలో కర్త లలిత, కర్మ సంగీతం, క్రియ నేర్చుకుంది. అంటే పని చేసేది లలిత, తర్వాత అనుభవించేవారు సంగీతం, నేర్చుకుంది అంటే పని చేయటం క్రియ. తర్వాత 2. వరుణ్ కుక్కను పెంచుకుంటున్నాడు. వరుణ్ కర్మ, కుక్కను కర్త, పెంచుకుంటున్నాడు క్రియ. ఈ విధంగా ఆ 5 పదాల్లోని కర్త, కర్మ, క్రియలను ఆ పట్టికలో పూరించడం జరిగింది.